నమస్తే అన్న, మీ పేరు? నా పేరు సుధాకర్ రెడ్డి అండి. ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవింగ్ అండి. ఆటో డ్రైవర్. ఎలా ఉందన్న విశాఖ సౌత్లో పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ 2 సార్లు ఆల్రెడీ వాసుపల్లి గణేష్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆయన పార్టీ మారారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ జనసేనకి సీట్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఎలా నడుస్తుంది ప్రచారం? ఎలా నడుస్తుంది? ఇక్కడ అభ్యర్థిని ప్రజలు ఆశీర్వదించే పరిస్థితి ఉండదంటే మీరు? జనసేన అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ గారు అయితే జనాలు అందరూ ఆదరిస్తున్నారండి. ఎందుకంటే అతను 2 సార్లు ఓడిపోయిన వ్యక్తి, తూర్పులో ఓడిపోయారు. అతనికి ఇక్కడ సీట్ ఇచ్చారు. అందులో ఉమ్మడి అభ్యర్థి కాబట్టి జనం అందరూ అతన్ని ఆదరిస్తున్నారు. ప్లస్ అన్ని పార్టీలు కలిపి అతనికి సహకరిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి వంశీకృష్ణ గారికి ఎందుకు ఓటేయాలి, వాసుపల్లి గణేష్ గారికి ఎందుకు వేయకూడదు అంటే మీరేం చెప్తారు? వాజ్పేయి గారికి ఎందుకు ఓటేయకూడదు అంటే అతను 2 సారిగా ఎమ్మెల్యేగా గెలిచారండి. గెలిచిన సౌత్కి పెద్ద ప్రయోజనాలు లేవు. ఏదో వీక్లీ ఒక ప్రజా దర్బార్ పెడతా తప్పితే కానీ పెద్దగా లేదు. వంశీకృష్ణ గారు 2 సార్లు ఓడిపోయారు. ఇప్పుడు అతనికి ఒక అవకాశం ఇస్తే అతను ప్రతి వ్యక్తికి అవకాశం ఇవ్వాలి కదా. అతను చేసి చూపిస్తారన్నమాట. సౌత్లో అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది చేసి చూపిస్తారన్నమాట. అతను వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. అందరినీ కలుపుకొని ముందుకు సాగుతారన్నమాట, వెళ్తుంటారు. వాజ్పేయి గారు ఏంటంటే అందరితో సహకరించరు. కొంతమందిని సహకరించరు, కొంతమంది అంటే అతనికి అనుకున్న వాళ్ళకి సహకరిస్తారు. వంశీ గారు అలా కాదు, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారన్నమాట. ప్రజా దర్బార్తో ఉన్న సమస్యలు పరిష్కరించగలిగారా వాసుపల్లి గణేష్ గారు? ప్రజా దర్బార్లు అంటే అప్పుడు అక్కడ సమస్య సాల్వ్ అయితే అది సాల్వ్ చేసేవారు తప్పితే కానీ కొద్ది పెద్ద సమస్య అనుకోండి తర్వాత చేద్దాం, మాట్లాడదాం అని చెప్తారు. ఈ మధ్యకాలంలో పింఛన్ల అంశం అయితే బాగా తెర మీదకి రావడం, కావాలనే టీడీపీ జనసేన వాళ్ళు వృద్ధులకి పెన్షన్లు ఇవ్వకుండా నిలుపుదల చేశారు, కావాలని ఇబ్బందులు పెడుతున్నారు అన్నట్టుగా కూడా వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇందులో నిజమేంటి అబద్ధం ఏంటంటే మీరేం? ఇదంతా అబద్ధం అండి. ఎందుకంటే ఈసీ గారు ఏంటి చెప్పారంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే కాదండి, మున్సిపల్ ఉద్యోగులు ఉన్నారు, తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారు, సచివాలయం ఎంప్లాయ్ ఉన్నారు, చాలామంది ఎంప్లాయీలు ఎక్కువ ఉన్నారు. అందరు ఎంప్లాయీలతో సమకూర్చుకొని ముందుకు యంత్రాంగం ముందుకిచ్చి ప్రతి ఇంటికి పెన్షన్ ఇవ్వగలదు. కానీ అలా ఇవ్వకుండా ఏంటంటే కొంచెం రాజకీయం చేశారు. ఇప్పుడు ఓటర్లు అని చాలామంది నాయకులు కూడా చీరలు ఇచ్చి ఏదో మిక్సీ గ్రైండర్లు ఇచ్చి ఒక ఎరగా వాడుకుంటున్నారు కదా. ఓటర్లకి చీరలు పంపిణీ చేయడం, ఈ మిక్సీలు ఇవ్వడం ఎలా చూడొచ్చు అంటారు? అంటే అవన్నీ ఇస్తే ఓట్లు వేస్తారని భావిస్తున్నారా అధికార పార్టీ వాళ్ళు? లేదండి, ప్రజలకు ఏంటి కావాలంటే విద్య, వైద్యం, ఉద్యోగం, అభివృద్ధి. ఈ 4 ఉన్నది అనుకోండి, ఏ నాయకుడైనా ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తాడు. ఈ 4 ఎప్పుడైతే ప్రజలకు అందలేదో ప్రతి ఒక్కరూ వ్యతిరేకంగా ఉంటారు. ఇప్పుడు మనం ఎన్ని పథకాలు తీసుకున్నామో ఎంతమందికి ఇచ్చారనేది కాదండి. ఫ్యూచర్ ఏంటి? విద్య, ఉద్యోగం, అభివృద్ధి. అభివృద్ధి లేకపోతే శూన్యం. ఉద్యోగం కలపాలని లేకపోతే రాష్ట్ర అభివృద్ధి జరగదు. ఫ్యాక్టరీలు గేటరీలు లేవు, మరి రాష్ట్రం ఎలా ముందుకు పోతుంది, ఎలాగెళ్తుంది? ఇప్పుడు ఎవరికి కావాల్సిన వ్యక్తిని వారు చూసుకుంటారు. కానీ నిజమైన నాయకుని ఎన్నుకునే వాళ్ళు జనాలే. ఇప్పుడు నాయకుడు మెయిన్ కాదండి, జనం మెయిన్ అండి. జనం ఓట్లు వేస్తే కదండి అతను ఎమ్మెల్యే అవుతారు, లేకపోతే ఎమ్మెల్యే అవ్వలేరు కదండి. అలాంటప్పుడు జనం మెయిన్. నాయకులు మారుతుంటారు కానీ ఎప్పుడు జనం మారరు. జనం ఎప్పుడు మారుతారు, ఎప్పుడు తిరగబాటు చేస్తారు? మనకు అభివృద్ధి లేకపోయినా ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నా ఒక ఎమ్మెల్యేని కానీ ఒక వార్డు కార్డు కానీ నిలదీసి అడుగుతారు. అలాంటి జనం ఏంటంటే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటారు. ఇప్పుడు ఆ సమయం ఆసనం దగ్గర పడుతుంది కాబట్టి. వైజాగ్ సౌత్ అంటే వంశీకృష్ణ గారు కంపల్సరీ గెలుస్తారండి. ఓకే. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రాజశేఖర్.